ఏంటి? మామ త్వరగా రా. అంత దూరం ఉన్నావే, దగ్గరికి రా. నీ భార్య ఎవరిదో బైక్ ఎక్కి రోజు బయటకు వెళ్తుంది. ఎవరో ఫ్రెండ్ అయి ఉంటారు లేరా. లాడ్జ్కి వెళ్దాం. ఇంకొకసారి నిన్ను తోకవనుకో మర్యాదగా ఉండదు. బయటికి పోరా. ఏ ఉండవే, మీ అమ్మని నేను ఈరోజు ఏం చేస్తాను చూడు. ఏం చేస్తున్నావు? కాపాడండి. ఓయ్ బాబు, ఈ చెప్పులు 100 రూపాయలకి ఇస్తావా? నీ బడ్జెట్ కదా రాదమ్మా. ఇది చూడు 100 రూపాయలే. ఓ రమేష్ అన్న, కొత్తగా పెళ్ళైంది కదా, ఇంట్లో ఎలా ఉంది అన్నా? నేను చెప్పినా కదా, ఆ డాక్టర్ నేను కలిసావా? ఏం చెప్పాడు? పని అవుతుంది అన్నాడా? ఏంటన్నా ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నావు? సర్లే అన్న, తర్వాత కలుస్తాను. 100 రూపాయలకి వస్తాయేమో చూడు బాబు కొంచెం. అది రాదమ్మా, నువ్వు ఒక్కదానివి. ఏంటి రమేష్, కొత్త పెళ్ళైనాడివి, నీకోసం కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఇవ్వమంటావా? నేను వాడుతున్నా, రిజల్ట్ వేరే లెవెల్ ఉంది. నువ్వు ట్రై చేయి, ఒక్కటి తీసుకో. నువ్వే మళ్ళీ అడిగి తీసుకుంటావు. ఒక అన్నగా చెప్తున్నా, పెళ్ళైన సంవత్సరం లోపే ఒక బిడ్డని కనేసేయాలి. రే మావా, నేను ఇక్కడే ఉన్నాను రా. చూసి కూడా చూడటే పోతున్నావు ఏంటి? కొత్తగా పెళ్ళం వస్తే ఫ్రెండ్ని మర్చిపోతావా? ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్కి ఇచ్చే మర్యాద? నిన్ననే లెజెండ్ సినిమా చూసామావా, అందులో హీరో శర్వానంద్ విగ్ చాలా న్యాచురల్గా ఉంది. నువ్వెందుకు ట్రై చేయకూడదు? నీకు ఎలాగో ఆ దేవుడు బొచ్చి ఇవ్వలేడు కదా. కొత్తగా పెళ్ళైనోడివి, అర్థం చేసుకో మామా. నీ పెళ్ళాన్ని ఇంప్రెస్ చేయాలంటే ఇలాంటివన్నీ చేయాలి మామా. లేదంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు అస్సలు కంట్రోల్లో ఉండట్లేదు. రోజు న్యూస్ చూడట్లేదా? నీకోసమే చెప్తున్నా మామా, అర్థం చేసుకో. రేయ్, నా తల మీద ఉండే బొచ్చే నీకు ప్రాబ్లం అయితే అది నేను చూసుకుంటాలే కానీ నువ్వు కింద మీద మూసుకొని నీ బొచ్చులో పని చేసుకో. వచ్చేసాడు బొచ్చుగాడు, బొచ్చులో సలహా ఇవ్వడానికి. అది కాదు మామా, నా పిల్లానికి లేని మీకేంట్రా బొచ్చులో గోల. పందికి ఉడుముకి క్రాస్ బీడ్లా ఉంటాడు వీడు, నాకు చెప్తున్నా. ఏ రమేష్, 2 కిలోల చికెన్ కొట్టు. సరే అన్న. ఏంటా రమేష్, పెళ్ళైన 4 నెలలు అవుతుంది, ఇంకా గుడ్ న్యూస్ చెప్పట్లేదేంటి? నువ్వు ఉండన్నా, పెళ్ళై ఇన్నాళ్ళైనా నన్ను నా పిల్లం పక్కలోకే రానివ్వట్లేదన్నా. దాని రూమ్లోకి వెళ్తే చాలు బయటికి పొమ్మని చెప్పి ఏడ్చి రచ్చ చేస్తుంది. మా అమ్మున్నప్పుడు తన విలువ తెలియలేదు కానీ ఇప్పుడు ఇంట్లో మాట్లాడేవారు లేక అనాథలా అనిపిస్తుందన్నా. అలా ఎందుకు మాట్లాడుతున్నావురా? నువ్వు బాగుండాలనే కదా మీ అమ్మ నీకు పోయే ముందు పెళ్లి చేసింది. సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించుకోలే కానీ ఇలా బాధపడితే ఎలా రమేష్? మాటలు బాగానే చెప్తున్నావు కానీ పడేవాడికే తెలుస్తుందా బాధ? అది కాదురా, ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకునే ముందు ఎన్ని కలలుగా నిందో, సడన్ గా నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చింది కదా, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు అర్థం చేసుకొని ఆ అమ్మాయికి తగినట్టుండు, అప్పుడే నీ లైఫ్ బాగుంటుంది. నా అనుభవంతో చెప్తున్నా, వినరా. నేను దాని పక్కలోకి వెళ్తేనే దీనమ్మ నన్ను దయ్యాన్ని చూసినట్టు చూస్తుందన్నా. సామాన్యంగా భార్యలకి ప్రేమతో చూసుకునే భర్త అంటే ఇష్టం. నువ్వు ఇంత ప్రేమ చూసుకుంటున్నా నిన్ను దగ్గరికి రానివ్వట్లేదంటే ముందు తన సమస్య ఏంటో తెలుసుకో రమేష్. ఇంకో విషయం, అమ్మాయిలకి స్వీట్లు పూలు అంటే చాలా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ మూవీలో నువ్వు చూడలేదా? అతని టెక్నిక్ ని వాడు, అన్ని సెట్ అవుతాయి. పని మీద ఉండు, వెళ్ళేటప్పుడు 2 కిలోల స్వీట్లు పూలు తీసుకెళ్ళు. కాపురం ఎందుకు సెట్ అవుతుంది నేను చూస్తా. రతిదేవి, ఎక్కడున్నావు? స్నానం చేస్తున్నట్టుంది, రాగానే పట్టి నలిపేయాలి. వాము, నాకు సిగ్గేస్తుందండి. ఏంటి మామ అలా చూస్తున్నావు? చూడడమేనా లేకపోతే చేసేది ఏమైనా ఉందా?
దగ్గరికి రా. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను రాధిక. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. అంత దూరం ఉన్నావేంటి? దగ్గరికి రా. నిదానంగా మామా. ఏమన్నావే? ఈరోజు నిన్ను తనే తీరా తినాలనుంది. నేను నీ దాన్ని మామా, దానివి తీరా అనుభవించు. ఎప్పటిలాగా నన్ను మధ్యలో ఆపవు కదా? ఇక ఆపడాలు లేవు, ఊపడాలే. ఊహల్లోనే ఇంత బాగుంటే ఇక నిజంగా ఇంకెంత బాగుంటుందో. వీడేంటి ధైర్యంగా వచ్చి నా రూమ్లో కూర్చున్నాడు? పిచ్చి చూపులు చూస్తూ పిచ్చివాళ్ళని అవుతున్నాడు. రాధిక, హలో, ఏంటి లోపలికి వచ్చావు? అది ఏంటి పూలు స్వీట్లు బాగానే పట్టుకొచ్చావు? అది నీకు నచ్చుతుందని. నాకు అవన్నీ నచ్చుతాయని నీకు చెప్పానా? ముందు అవన్నీ తీసుకుని బయటకెళ్ళు. నేను పోను. రే నా కొడుక, ఇటు చూడు. ఫోన్లో బూత్ సినిమాలు చూశాను. రోడ్డు మీద ఎవడో తలకమాసినోడు సలహాలు ఇచ్చాడని నాకు దగ్గర అవ్వడానికి చూసావో కోసి కారం పెడతాను. బయటికి పోరా. ఏంట్రా చూస్తున్నావు? బయటికి పోరా చింపాంజీ. తాళి కట్టినంత మాత్రాన మొగుడివైపోవు. మగాళ్ళ ఉంటేనే మొగుడివవుతావు. మా అవ్వ అయ్య బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నిన్ను చూస్తే నా కొళ్ళంతా కంపరమేస్తుంది. ఈ పోటుగడికి శృంగారం కావాలని నా రూమ్కొచ్చాడు. రమేష్ 3 కిలోల చికెన్ కొట్టు. సరే అన్నా. ఇంట్లో ఆడదాన్ని పట్టించకపోతే ఇలానే జరుగుతుంది. ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. దాన్నేమో ఊరి మీద వదిలేసి వీడేమో చికెన్ షాప్లో చికెన్ కొట్టుకుంటున్నాడు. ఎక్కడున్నాడు? రమేషనా, రమేషనా, నీతో మాట్లాడేట్రా. ఏంట్రా కిషోరో? చాలా సీరియస్ మ్యాటర్ అన్నా, నీకే చెప్పాలి. ఇట్రా. మ్యాటర్ ఏంటో చెప్పరా, నాకు పనుంది. అందరి ముందు చెప్పలేంట్రా అన్నా, నీ ఇజ్జతే పోతుంది. చెప్పకపోతే దెంగేరా. నీ జీవితమే పోతుంది, పని ముఖ్యమా? వీడేంటి ఏదేదో మాట్లాడుతున్నాడు? ఏంట్రా నీ బాధ ఏంటి? అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది చెప్పరా. నీ భార్య ఎవరిదో బైక్ ఎక్కి రోజు బయటకు వెళ్తుంది. వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటున్నారు. ఎవరో ఫ్రెండ్ అయి ఉంటాడు లేరా. ఫ్రెండ్ అయితే లాడ్జ్కి వెళ్తారా? ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఫ్రెండ్ అంటున్నానుగా. అది కాదన్నా, నా 2 కళ్ళతో చూసాను. తప్పుడు పని చేస్తుంది. రే నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు కానీ ఇంటికెళ్ళు. నీకు చెప్తే అర్థం కావట్లేదా? వాళ్ళిద్దరు కలిసి లాడ్జ్కి మాట్లాడుతున్నారా? వెళ్తున్నారంటే నేను చూస్తానంటే ఆడంగిలో మాట్లాడుతున్నావు. భార్య గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? పెద్ద లంజనా. చూస్తూనే ఉన్నాను ఏదేదో మాట్లాడుతున్నావు. నీకెంత ధైర్యం ఉంటే నా భార్యనే తప్పు పడతావురా? రమేష్ వాడిని ఎందుకు కొడుతున్నారా? వదిలేసాయి. అన్నా నేను చెప్పింది నమ్మన్నా, భార్య మంచిది కాదన్నా. అన్న కొట్టకన్నా. నేను పెళ్లి చేసుకోవాలని ఎవరికి నచ్చలేదా? నేను చెప్పేది అన్న, నీ భార్య నమ్మకన్నా గురించి చెప్పేది చెప్తాను. అన్నా కొట్టకన్నా. కావాలంటే భార్యని వెళ్ళి అడగన్నా నువ్వు. ఏమైందిరా మీ ఇద్దరికి? అన్న అన్న కొట్టకన్నా. అన్న నొప్పి వస్తుందా నాకు? కొట్టకన్నా. కావాలంటే నీ భార్యని వెళ్ళి అడగన్నా. ఏంట్రా నిన్ను చంపేస్తారా ఈరోజు? అన్న ఒక ఫుల్ బాటిల్ ఇవ్వన్నా. నిజంగానే రతి నన్ను మోసం చేస్తుందా? ఎక్కడికి వెళ్దాం? రెగ్యులర్ గా వెళ్లే లాడ్జ్కే. అది నీకు నచ్చినట్టుంది. నువ్వు చాలా రొమాంటిక్ బావా. అందుకే పక్కలోకి రానివ్వట్లేదా? నా మొగుడికి తెలిసినా చేతకానోడు, వాడేం చేయలేళ్లే. అయితే వాడితో లాడ్జ్కి ఎందుకెళ్ళింది? వాడెవడు అసలు? ఈ లాడ్జ్కి ఇప్పటికే 100 సార్లు వచ్చాం, ఇంకెన్నిసార్లు రావాలో. ఈ లాడ్జ్ మనకి చాలా కలిసి వచ్చింది కదా బావా. అవునవును.
నా భార్య అలా చేసి ఉండదులే. ఎందుకు నాకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి? నా రతినే డైరెక్ట్గా వెళ్ళి అడుగుతా. ఒకవేళ కిషోర్ చెప్పింది నిజమైతే? నన్ను తాకావనుకో కోసి కారం పెడతాను. పోరా చింపాంజీ నా కొడుక. ఓ ప్రియతమా ఇది నిజమా? ఓ ప్రియుడిని తలుచుకొని పాటలు వింటూ ఫీల్ అవుతున్నావా? ఏయ్ ఏంటి లోపలికి వచ్చావు? ఈరోజు నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడవే. బయటికి పోరా, మర్యాదగా బయటికి పోరా, లేదంటే గట్టగా అరుస్తాను. ఎక్కడికి వెళ్ళేది? వదలరా. ఎలాగైనా అనుభవిస్తాను. వదలు. ఏం చేస్తున్నావు? వదులుతావా లేదా? వదలరా. వదలు. పోరా బయటకు పో. చేతులు అయిపోయావే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టేస్తాను. పోరా బయటకు పోరా కుక్క. నన్ను కుక్క అన్నావా? జైల్లో పెట్టిస్తావా? ఆ కిషోర్ గారు చెప్పింది నిజమే. ఇది ఎవరితోటో కులుపుతుంది. అయిపోయింది, నా జీవితం సంకనాగిపోయింది. మనిషికి పుట్టావా జంతువుకు పుట్టావా? ఇలా చేస్తున్నావేంట్రా? మా మా నా వల్ల అవ్వట్లేదమ్మా. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ఊర్లో అందరూ నన్ను బట్టతల గురించి ఎప్పుడు మాట్లాడినా పట్టించుకోలేదమ్మా. కానీ నువ్వు పోయే ముందు నాకు ఒక తోడు కావాలి. రతినిచ్చి నాకు పెళ్లి చేశావు, కానీ తన పక్కలోకి వెళ్తే చాలు నా బట్టతల రంగు చూసి నన్ను అసహించుకుంటుందమ్మా. అందుకే నా మొహం కూడా చూడట్లేదమ్మా. ఇక చాలమ్మా, ఇదే ఇంట్లో పిచ్చి వాళ్ళ తిరుగుతున్నానమ్మా. ఇవన్నీ పైనుంచి చూస్తున్నావు కదమ్మా. అయినా తనకి నేను పెళ్లికి ముందే నిజం చెప్పాను కదమ్మా. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. పని ఒత్తిడి వల్ల నా జుట్టంతా రాలిపోయింది. ఇది నీకు ఓకే అయితేనే చెప్పు, పెళ్లి చేసుకుందాం, లేదంటే పర్లేదు. అప్పుడు ఓకేనే చెప్పిందమ్మా, కానీ ఇప్పుడు రోజు రోజుకి నన్ను అసహించుకుంటుందమ్మా. తను నన్ను దూరం పెట్టిన మహారాణిలా చూసుకునేవాడినమ్మా. కానీ తను పరాయి మగాడితో లాడ్జికి వెళ్ళడం ఆ కిషోర్ గారు చూశాడంటమ్మా. ఇంకా చాలా వాగాడమ్మా. కానీ నేను నమ్మలే, ఎందుకంటే నా భార్య గురించి నాకు బాగా తెలుసమ్మా. తనంటే నాకు చాలా ఇష్టమమ్మా. కానీ తనకి ఏ సమస్య ఉందో చెప్పుకోలేకపోతుందమ్మా. నీకు మాటిస్తున్నానమ్మా, ఇకపై తనని ఇబ్బంది పెట్టనమ్మా. తనకి విడాకులు ఇచ్చేస్తాను. తనైనా సంతోషంగా ఉండని అమ్మా. నన్ను ఎట్లాగో ఊరంతా నపుంసకుడు అనుకుంటున్నా. నాకు బ్రతకాలని లేదమ్మా. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తా అమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు మామ. అబ్బాయి మా పెద్దమ్మ కొడుకు. ఒక అమ్మాయిని ప్రేమించి పారిపోయి లాడ్చుకొచ్చి ఉంటే నేనే వెళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను మామ. నన్ను క్షమించు రాధిక, నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం మామ. నేను ఒకరిని ప్రేమించి మోసపోయాను మామ.
వాడి వల్ల డిస్టర్బ్ అయి నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. అంతేగాని నిన్నెప్పుడు ద్వేషించలేదు మామ. ఇకపై ఎప్పుడు అలా జరగదు.